సీఎం కేసీఆర్ జనరంజక పాలన ద్వారా పరిపాలన వికేంద్రీకరణతో సంపద సృష్టించబడిందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ పాల కలెక్టరేట్ క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ప్రాపర్టీ షో 2023ను ఆయన ప్రారంభించారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలు, ఆలోచనలు తెలంగాణ అభివృద్ధికి మార్గాలుగా నిలిచాయని కొనియాడారు. గడిచిన 8 ఏళ్లలో 3 లక్షల కోట్ల రూపాయలను నేరుగా బ్యాంకుల ద్వారా తెలంగాణ ప్రజలకు వివిధ పథకాల రూపంలో ప్రభుత్వం అందించిందని చెప్పారు. ఈ ప్రాపర్టీ షో అనేది జనరల్ హైదరాబాద్లో జరుగుతూ ఉంటాయి. ఇది ఏంటంటే ఒక గొడుగు కింద కొనే వాళ్ళని, అమ్మే వాళ్ళని, అట్లాగే డబ్బులు ఇచ్చే వాళ్ళని, బ్యాంకర్స్ అందరిని కూడా ఒక గొడుగు కింద తీసుకువచ్చి, అట్లాగే మెటీరియల్ సంబంధించి డీలర్స్ కావచ్చు, బిల్డింగ్ మెటీరియల్ సంబంధించిన డీలర్స్ కావచ్చు, ఇట్లా అందరినీ ఒక గొడుగు కింద తీసుకువచ్చి ఫెసిలిటేట్ చేయడం, అల్టిమేట్గా కొనుగోలుదారుడికి నాణ్యమైన ప్రొడక్ట్ని, అట్లాగే ఇంతకుముందు కృష్ణమూర్తి అన్నట్టు దాంట్లో ఏమి ప్రాబ్లమ్స్ లేని ప్రాపర్టీని, ప్రొడక్ట్ని కొనుగోలుదారునికి అందించడానికి ఫెసిలిటేట్ చేయడమే ప్రాపర్టీ షోల ఒక ముఖ్య ఉద్దేశం. సో ఇది చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి పని. చిరంజీవి గారు ఇంతకుముందు అన్నారు, మేము ఇక్కడికి తీసుకువచ్చిన షాప్స్ ఎవరికైతే ఇచ్చినామో వాళ్ళు అంత కరెక్ట్ అయిన వాళ్ళైనా, అన్ని లైసెన్స్ ఉన్నాయా వాళ్ళ ప్రాపర్టీస్కి, వాళ్ళ ప్రాజెక్ట్కి లైసెన్స్ ఉన్న వాళ్ళనే మేము పెట్టనిచ్చినాము అని చెప్పి. అట్లా ఏంటంటే కొనుగోలుదారుడికి ఒక భరోసా. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వాళ్ళు ఈ ప్రాపర్టీ షో అనేది జనరల్ హైదరాబాద్లో జరుగుతూ ఉంటాయి. ఇది ఏంటంటే ఒక గొడుగు కింద కొనే వాళ్ళని, అమ్మే వాళ్ళని, అట్లాగే డబ్బులు ఇచ్చే వాళ్ళని, బ్యాంకర్స్ అందరిని కూడా ఒక గొడుగు కింద తీసుకువచ్చి